ప్రకీర్తిప్రదాయం. ఆయన్ని ఆశ్రయిస్తే, ఆయన చరిత్ర చదివితే, ముఖ్యంగా సుందరకాండ చదివితే మనమంతా శక్తిమంతులు అవుతాం. అప్పుడు అఖండమైన కీర్తి వస్తుంది. అదే ప్రకీర్తిప్రదాయం. మనకందరికీ ఆయన కీర్తినిస్తాడు. ఏదో ఫేమస్ అంటున్నారు కదా, అందరూ ఫేమస్ అవుతారు సుందరకాండ చదివితే. అందులో ఉన్నట్టు చేస్తే, చదివి ఇలా మూసేయగానే ఫేమస్ అవరెక్కడ. సుందరకాండ మీద కూడా ఇదే అపనమ్మకం. అది చదవగానే ఉద్యోగాలు వచ్చేస్తాయి, చదవగానే పెళ్ళిళ్ళు అయిపోతాయి. హనుమంతుడికి అవ్వలేదు పెళ్ళి, మీకు ఎందుకు అవుతుంది? హనుమంతుడు ఏమైనా ఉద్యోగం చేశాడా? సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కనుక్కోండి, ఏమి చేయలే. దూకమన్నప్పుడు సముద్రం దూకాడు, లేనప్పుడు వచ్చి బండమే కూర్చున్నాడు. మనకు ఉద్యోగం గురించి హనుమంతుడిని ఆశ్రయించేది. కానీ సుందరకాండ చదివితే అందులో ఉద్యోగం వచ్చే లక్షణాలు ఉన్నాయి, పెళ్ళయ్యే లక్షణాలు ఉన్నాయి, అసలు మనిషిగా సుఖంగా ఉండే లక్షణాలు అన్నీ ఉన్నాయి. అందువల్ల అవుతాయని చెప్పారు పెద్దలు. సుందరకాండ చదివితే అవుతాయంటే నువ్వు చదువుతావని, అవగాహన చేసుకుంటావని, నీ జీవితానికి అన్వయం చేసుకుంటావని, ఆచరిస్తావని చెప్పారు తప్ప పుస్తకం మూసేగానే అయిపోతాయని ఎవరు చెప్పలేదు ఎక్కడ.